అంతే కదా మరి, లేకపోతే ఏమి రాకపోతే ఊరికి 4 బిల్డింగ్లు ఉంటే ఏముంటది మీకు. భారతదేశంలో త్రివేంద్రం చూసారు ఎప్పుడైనా? త్రివేంద్రం అనేటటువంటిది క్యాపిటల్ అక్కడ. కానీ అది అక్కడ కోచినే బాగా హైలైట్ అవుతుంది. ఎందుకని త్రివేంద్రం ఒక క్యాపిటల్గా ఉండిపోయింది అంతే. పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, సముద్రపు తీరం, అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటాయి, కానీ అది ఒక రాజధాని అంతే. అట్లాంటివి చాలా ఉన్నాయి దేశంలో. దక్షిణాదిలో అయితే మనకు కేరళలో అది కనబడుతుంది త్రివేంద్రం. అట్లాగే మీకు కర్ణాటక అయితే బెంగళూరు క్యాపిటల్ బేస్డ్ డెవలప్మెంటే జరిగింది, అలాగే చెన్నై బేస్డ్ డెవలప్మెంటే జరిగింది తమిళనాడు. హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంటే జరిగింది ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు. ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి అదే ఆదాయ వనరు. అట్లాగే ఇక్కడ ఒక ఆదాయ వనరు సృష్టించాలి అన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగా రావాలి. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన పాయింట్ అలా హైదరాబాద్ వద్దనుకుని, బెంగళూరు వద్దనుకుని, చెన్నై వద్దనుకుని అమరావతికి రాగలుగుతారా పెట్టుబడిదారులు? ఎలా ఏం చూసి అంటే బాబు గారు ఏం చేస్తున్నారంటే క్వాంటమ్ వ్యాలీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, ఈ 2 అమరావతిలో పెడతాం కాబట్టి మీరు రండి అంటున్నారు. ఆయా వర్గాలు ఇక్కడికి వస్తారా లేదా అన్న దాని మీద ఆయన వేసిన వ్యూహం, ఆయన చేసే ఇన్వెస్ట్మెంట్ ఆధారపడి. అలాగే డ్రోన్ పైలట్ ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటా. డ్రోన్లది పెద్ద ఇష్యూ కాదండి, అదొక పైలట్ ప్రాజెక్ట్. ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు రాసుకోవడానికి బాగుంటుంది, కానీ ఏముంటుంది డ్రోన్స్తో పైలట్ ప్రాజెక్ట్ చేయడానికి? ఎవడికి డ్రోన్ వేస్తాడు, ఎగరేస్తాడు, ఏముంది దాంతో ఏమవుతుంది? రాబోయే రోజుల్లో అదొక ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్, కొత్తగా ఉపాధి దాంట్లో డ్రోన్స్తో ఆల్రెడీ వ్యవసాయ కూలీల ప్లేస్లో వీళ్ళు వస్తారు అంతే కదా. వ్యవసాయ కూలీలు దొరకట్లేదు, పొలానికి 10 మంది పని చేసేది ఈ డ్రోన్ చేసి పెడుతుంది. అలాంటి వ్యవహారం అది, ఓ రకంగా ఆల్టర్నేటివ్ ఇది. దాంట్లో అద్భుతాలు కాదు అది. అట్ ద సేమ్ టైం కొత్తగా నేర్చుకున్నట్టు ఇప్పుడు ఆల్రెడీ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది